సంజీవని కార్యక్రమం దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తోందని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. ఈ మేరకు ఆమె మీడియా సమావేశం నిర్వహించి కార్యక్రమం పురోగతిపై వివరాలు వెల్లడించారు. ప్రజారోగ్యం, మహిళా సంక్షేమం, గ్రామీణ స్థాయి సేవల బలోపేతమే లక్ష్యంగా సంజీవని కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు నేరుగా చేరువయ్యే విధంగా సేవలు అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా సత్వర సేవలు, పారదర్శకత, సమన్వయంతో పని జరుగుతోందని, అందుకే ఇది దేశానికే ఆదర్శంగా మారుతోందని గల్లా మాధవి పేర్కొన్నారు. విధంగా ఆరోగ్యాన్ని అందించాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలి అన్న ఒక సంకల్పంతో సంజీవిని అనే ఒక ప్రాజెక్ట్ని నారా చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేయడం జరిగింది. ఈ సంజీవిని ప్రాజెక్ట్ యొక్క వివరాలు, అందులో ఉన్న గొప్పతనం, అది మన ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఈరోజు సంజీవిని ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఆరోగ్యవంతమైన కుటుంబంగా మార్చే ఒక అద్భుతమైన సాధనం. నిజంగా అది సంజీవినిగా చెప్పుకోవచ్చు. అయితే అందులో చేస్తున్న ప్రోగ్రామ్స్, అందులో భాగస్వామ్యమైన విషయాలు ఏమంటే ముందుగా ప్రతి ఒక్క కుటుంబం ఏ యొక్క అనారోగ్య పాలు అవ్వకుండా దాదాపుగా 42 నుంచి 72 పరీక్షల్ని ప్రతి ఒక్క కుటుంబ సభ్యునికి చేయడం, 104 వాహనం ద్వారా అక్కడ మొబైల్ టెస్ట్ ల్యాబ్ని ఏర్పాటు చేసి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఈ యొక్క పరీక్షలను అనేది నిర్వహించి వారు దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్న అనేక రుగ్మతల మీద దృష్టి పెట్టి, అదేవిధంగా వారికి ఇంకా ఏదైనా సర్జరీలు కానివ్వండి, ఇంకా ఏదైనా హెల్త్ ఎయిడ్ కావాల్సి వస్తే అక్కడికక్కడే గుర్తించి వారికి తగు పరిష్కారాలని అందించే ప్రయత్నమే సంజీవిని ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్య లక్ష్యం.